అసలు నీడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీ ఇంట్రెస్ట్స్ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి. అంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని దాని మీద చేస్తే కొన్ని రోజులు చేస్తాము, తర్వాత ఆటోమేటిక్ గా చెయ్యాలని అనిపించదు, ఆటోమేటిక్ గా వర్క్ అనేది ఆపేస్తాం. ఇంట్రెస్ట్ లేకపోతే వర్క్ అనేది లాంగ్ టైమ్ లో చేయలేం. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న నీడ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కంటెంట్ చేయండి. ఇది స్టెప్ 1. స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 1 లో మీ ఇంట్రెస్ట్ మీ స్ట్రెంగ్స్ కనుక్కున్నారు కదా. ఇప్పుడు స్టెప్ 2 లో దానికి మార్కెట్ లో డిమాండ్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మార్కెట్ లో ఆ కంటెంట్ చూసే వాళ్ళు ఉన్నారా లేదా, ఆ కంటెంట్ కోసం గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ కంటెంట్ కి జీరో డిమాండ్ ఉంటే మీరు ప్యాషన్ తో చేస్తున్నారు కానీ అది బిజినెస్ అవుతుంది. అంటే మీకు పేమెంట్ ఉండదు. పేమెంట్ లేకుండా చేయటం వేస్ట్. ఎంత ప్యాషన్ ఉన్నా సరే పేమెంట్ రాకపోతే ఉపయోగం ఉండదు కదా. అందుకని మార్కెట్ లో డిమాండ్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3 ఏంటంటే ఆ నీడ్స్ లో ఉన్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. అంటే ఆడియన్స్ ఆ కేటగిరీలో ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అనేదే మీరు చేసే కంటెంట్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.